నెక్స్ట్ కెమిస్ట్రీ యూనిట్ 3లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూయల్ సెల్స్. దిస్ ఈజ్ ద థర్డ్ టైప్ ఆఫ్ ద బ్యాటరీస్. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ, సెకండ్ టైప్ వచ్చేసి సెకండరీ, థర్డ్ టైప్ వచ్చేసి ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్స్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్. H2O2 ఫ్యూయల్ సెల్, నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్ని ఆ రెండు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్యూయల్ సెల్ అంటే మనకి ఏదో చూద్దాం. ఫ్యూయల్ సెల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ రియాక్టెన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్స్ కంటిన్యూస్లీ. రియాక్టెన్స్ అనేది ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయితే కంటిన్యూగా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయితే దాన్ని ఫ్యూయల్ సెల్ అంటాం. ఆర్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఆల్సో యాజ్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూయల్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ వితౌట్ కంబుషన్. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడాన్ని కూడా ఫ్యూయల్ సెల్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి H2O2 ఫ్యూయల్ సెల్. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి పాలిమర్ మెంబ్రైన్ ఎలక్ట్రోలైట్ ఫ్యూయల్ సెల్. ఫస్ట్ వన్ చూసుకుందాం. H2O2 ఫ్యూయల్ సెల్ అంటే చూద్దాం. H2O2 ఫ్యూయల్ సెల్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫ్యూయల్ వచ్చేసి H2, అదే యానోడ్. ఆక్సిడైజర్ వచ్చేసి O2, అది క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ వచ్చేసి KOH, అది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వచ్చి చూసుకుంటే హైడ్రోజన్ కెన్ యాక్ట్ యాజ్ యానోడ్ ఇందానే చెప్పినాం. వేర్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. యానోడ్ అంటే ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అయింది. నెక్స్ట్ యానోడ్ కెన్ బి మేడ్ విత్ కార్బన్ కంటైనింగ్ అలాంగ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాటినం పెల్లాడియం ఏ. క్యాథోడ్ అనేది కార్బన్తో చేసింటారు. కార్బన్తో పాటు కొద్దిగా ప్లాటినం పెల్లాడియం ఏయు అనేది దాంతో మిక్స్ అయి ఉంటుంది. యానోడిక్ కంపార్ట్మెంట్లో కార్బన్ ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ O2 కెన్ యాక్ట్ యాజ్ క్యాథోడ్ వేర్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. ద క్యాథోడ్ కెన్ బి ఆల్సో మేడ్ విత్ కార్బన్ కంటైనింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ ప్లాటినం పెల్లాడియం ఏయు. ఈ మూడు దాంట్లతో కలిపి కార్బన్తో కలిపి క్యాథోడిక్ కంపార్ట్ అనేది మేక్ చేసింటారు, అంటే తయారు చేసింటారు. నెక్స్ట్ KOH కెన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ H2O2 చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ H2O2 ఫ్యూయల్ సెల్. KOH అనేది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, O2 H2. H2 అనేది యానోడ్, O2 అనేది క్యాథోడ్. ఇది వచ్చేసి క్యాథోడిక్ కంపార్ట్మెంట్, ఇది వచ్చేసి యానోడిక్ కంపార్ట్మెంట్ మేడ్ విత్ కార్బన్ అలాంగ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాటినం పెల్లాడియం ఏయు. నెక్స్ట్ క్యాథోడిక్ కంపార్ట్మెంట్ వచ్చేసి ఇది కూడా సేమ్ క్యాథోడ్ అలాంగ్ విత్ ప్లాటినం పెల్లాడియం ఏయు. నెక్స్ట్ దాని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే వెన్ హైడ్రోజన్ ఈజ్ పాస్డ్ త్రూ ద యానోడిక్ కంపార్ట్మెంట్ liberates the electrons and the electrons are passed through the external circuit help of hydroxide ions. హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ లిబరేట్ చేసినప్పుడు ఆ లిబరేట్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కింద పాస్ అయినప్పుడు నెక్స్ట్ ఇఫ్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్ పాస్డ్ త్రూ ద క్యాథోడిక్ కంపార్ట్మెంట్ ఇట్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ వచ్చేసి ఆ కంపార్ట్మెంట్ గుండా వచ్చిన ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ OH మైనస్ అయాన్ ఇట్ విల్ రీచ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. వరల్డ్ వైడ్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఎలా వస్తుందంటే హైడ్రోజన్ వచ్చేసి OH మైనస్తో రియాక్ట్ అయినప్పుడు H2O రిలీజ్ అయ్యింది. దిస్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వరల్డ్. ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద లిబరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రావెల్ ఇన్ ద క్యాథోడిక్ కంపార్ట్మెంట్. రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ వచ్చేసి క్యాథోడిక్ కంపార్ట్మెంట్ గుండా ట్రావెల్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ OH మైనస్ అయాన్ వేర్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి సెల్ రియాక్షన్ చూద్దాం. యానోడిక్ సెల్ రియాక్షన్ వచ్చే H2 gives rise to 2H plus 2 electrons, 2H plus 2OH gives rise to 2HO. హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ OH మైనస్ గివ్స్ రైజ్ టు H2O. ఇప్పుడు ఆపోజిట్ ఉన్నట్టు క్యాన్సిల్ చేద్దాం. మిగిలిన రియాక్షన్ కింద H2 ఈ 2H2 2H ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ H2 ప్లస్ 2OH మైనస్ గివ్స్ రైజ్ టు 2H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. దీన్ని మనకు క్యాన్సిలేషన్ నెక్స్ట్ క్యాథోడిక్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ పోవాలి కాబట్టి మల్టిప్లై విత్ 2H2 2 2 4OH మైనస్ నెక్స్ట్ 2 2 4H2O నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఇంటూ 2 అయితే 4 ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ ద సెల్ రియాక్షన్ ఫర్ యానోడ్. నెక్స్ట్ క్యాథోడిక్ సెల్ రియాక్షన్ తీసుకుంటే O2 ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 2O2 మైనస్ నెక్స్ట్ 2O2 మైనస్ ప్లస్ 2H2O గివ్స్ రైజ్ టు 4OH మైనస్. ఆపోజిట్ నెట్ క్యాన్సిల్ చేసుకుంటే 2O2 మైనస్ రిమైనింగ్ వచ్చేసి O2 2H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 4OH మైనస్. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ సెల్ రియాక్షన్ ఫర్ క్యాథోడ్. ఇప్పుడు ఓవరాల్ సెల్ రియాక్షన్ వచ్చేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get 2H2 plus OH minus 4OH minus gives rise to 4H2O plus 4 electrons. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ O2 ప్లస్ 2H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 4OH మైనస్. ఎన్ని క్యాన్సలేషన్ చేస్తే ఓవరాల్ సెల్ రియాక్షన్ వచ్చేసి 2H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2H2O. దిస్ ఈస్ ద ఓవరాల్ సెల్ రియాక్షన్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ H2O2 కెన్ యూజ్డ్ సబ్మెరైన్స్ అంటే సముద్రంలో ఉన్న షిప్స్ అనుకోండి, లోపల అండర్ ద సీలో ఉన్న సబ్మెరైన్స్. నెక్స్ట్ మిలిటరీ వెహికల్స్, స్పేస్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ H2O2 ఫ్యూయల్ సెల్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్
నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యూయల్ సెల్స్కి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్. ఇదండి ఇక్కడ నోట్ అని రాసిన చూడ. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ వాల్యుబుల్ సోర్స్ ఫర్ ఆస్ట్రోనట్స్. ఆస్ట్రోనట్స్ అంటే ఏరోప్లేన్లో ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అనేది చాలా యూజ్ఫుల్. ఆ హైడ్రోజన్ అనేది OH మైనస్తో రియాక్ట్ అయినప్పుడు వాళ్ళకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ వస్తుంది. దాన్ని వాళ్ళు తాగి సర్వైవ్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్. ఫస్ట్ పాలిమర్ ఎలక్ట్రో మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్ ఈజ్ ఆల్సో యాజ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఫ్యూయల్ సెల్. ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఫ్యూయల్ సెల్ అంటాము. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్ని ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటాము. దిస్ మెంబ్రైన్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ పాలిమర్ మెంబ్రైన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఫ్యూయల్ అనేది CH3OH, నెక్స్ట్ O2 అనేది క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ వచ్చేసి పాలిమర్ మెంబ్రైన్. CH3OH కెన్ యాక్ట్ యాజ్ యానోడ్. CH3OH అనేది యానోడ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యానోడిక్ కంపార్ట్మెంట్ ఈజ్ మేడ్ విత్ నికిల్ అలాంగ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్. నికిల్తో తయారు చేస్తారు, అలాగే కొద్దిగా అమౌంట్ ఆఫ్ ప్లాటినం కూడా ఆ నికిల్లో మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ cathodic compartment చూసుకుంటే O2 can act as cathode. That cathodic compartment can be made with nickel along with the Ag అంటే సిల్వర్ మరియు నికిల్తో కలిపి cathodic compartment అనేది మేక్ చేస్తారు. నెక్స్ట్ పాలిమర్ మెంబ్రైన్ కెన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోలైట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్. పాలిమర్ మెంబ్రైన్ అనేది యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ప్లేస్ చేస్తారు. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్. O2 CH3OH ఇది నికిల్ కోటెడ్ విత్ ప్లాటినం, నికిల్ కోటెడ్ విత్ Ag అంటే సిల్వర్. H2O పాలిమర్ అన్యూజ్డ్ గ్యాస్ అవుట్లెట్. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రొసీజర్ ఫర్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్. వెన్ CH3OH మిథనాల్, CH3OH అంటే మిథనాల్ ఈజ్ ఎంటర్ ఇంటూ యానోడిక్ కంపార్ట్మెంట్ విచ్ లిబరేట్ ద ఎలక్ట్రాన్స్ అండ్ పాస్ త్రూ ద మెంబ్రైన్. ఎలక్ట్రాన్స్ అనేది లిబరేట్ అయితే అవి అనేది పాస్ అయినప్పుడు వేరే ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. ఆక్సిడేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ O2 ఈజ్ ఎంటర్ ఇంటూ ద క్యాథోడిక్ కంపార్ట్మెంట్. టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ వేర్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ అనేది మెథనాల్ గుండా వచ్చిన ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయినప్పుడు రిడక్షన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్స్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇన్ క్యాథోడిక్ కంపార్ట్మెంట్ వెన్ ద లిబరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ O2 గెయిన్ ద ఎలక్ట్రాన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సేమ్ పాలిమర్ మెంబ్రైన్. పాలిమర్ మెంబ్రైన్ గుండా ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది ఏది O2. నెక్స్ట్ సెల్ రియాక్షన్ వచ్చేసి యానోడిక్ సెల్ రియాక్షన్ వచ్చేసి మెథనాల్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు CO2 6H ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 3/2 O2 ఇక్కడ ఉన్నట్టు సేమ్ 6H ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు 3H2O. ఆపోజిట్ ఉన్నట్టు క్యాన్సల్ చేసేసి ఇక్కడ H2O ఇక్కడ 3H2O ఉంటాయి, ఇంకెన్ని 2H2O ఉంటాయి. నెక్స్ట్ 6H ప్లస్ 6H ప్లస్ క్యాన్సల్, 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ఈక్వేషన్ వచ్చేసి CH3OH ప్లస్ 3/2 O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ 2H2O. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఓవరాల్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్కి యూజెస్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సబ్మెరైన్స్, మిలిటరీ వెహికల్స్, స్పేస్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్. అప్లికేషన్స్ వచ్చేసి H2O2 ఫ్యూయల్ సెల్కి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్కి సేమ్ యూజెస్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూయల్ సెల్స్ అండ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ ద డయాగ్రామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఫ్యూయల్ సెల్స్. థ్యాంక్ యూ.